ప్రభుత్వం డ్రగ్స్‌కి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో నిన్న విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రితో సహా పాల్గొనడం జరిగింది. మరి మీకు సపోర్ట్ ఉంటదని అనుకుంటున్నారా? ఎందుకంటే ముఖ్యమంత్రి పక్కనే కూర్చున్నారు విజయ్ దేవరకొండ. మరి ఈ విషయంలో మీరు ఆలోచిస్తున్నారా? మరి మీకు సపోర్ట్ దొరుకుతది అనుకుంటున్నారా? అంటే అన్న ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, సీఎం గారి పక్కన కూర్చుంటే సీఎం గారు కూడా చట్టంకి లోబడే పనిచేయాలి. అంటే ఆ సీఎం కారులోనే జర్నీ చేసి వచ్చారు మరి ఆ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ. అదే నేనేమంటున్నా అంటే సీఎం కూడా అదే చట్టానికి లోబడే ఉండాలి. చట్టానికి సీఎం ఏమో చట్టానికి చుట్టం కాదు కదా, సీఎం కూడా అదే చట్టానికి లోబడి పనిచేయాల్సిందే కదా. సీఎం పక్కన కూర్చుంటే ఏంది, ఇంట్లో కూర్చుంటే ఏంది, కార్లో కూర్చుంటే ఏంది, ఎక్కడ కూర్చుంటే మాకేంది? కనీసం ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి కదా. ఆననేమో డ్రగ్స్ క్యాంపెయినింగ్ తీసుకెళ్తాను. ఈయన సినిమాలు ఎటువంటి సినిమాలన్నా డ్రగ్స్కి వ్యతిరేకంగా డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈయనని క్యాంపెయిన్ చేపియాలంట, క్యాంపెయిన్ చేసినట్ట. కనీసం బుద్ధి ఉండాలి కదా సీఎం కన్నా. ఈయనని తీసుకోపోయి డ్రగ్స్ క్యాంపెయిన్ చేసుకుంటే మంచి మంచి హీరోలు ఉన్నారే, వాళ్ళని తీసుకోపోయి వాళ్ళని క్యాంపెయిన్ చేసుకోవాలి. ఈయన ఏదో విజయ్ దేవరకొండను పట్టుకొని ఈయననే సభ్య సమాజానికి మంచి మెసేజ్లు ఇస్తున్నట్టు, సభ్య సమాజానికి మంచి సినిమాలు తీస్తున్నట్టు, ఏ ఒక్క సినిమా అయినా విజయ్ దేవరకొండ గారు తీసిన ఏ ఒక్క సినిమా కనీసం యువతకైనా ఉపయోగపడిందా? ఎవరికైనా ఉపయోగపడే సినిమాలు ఇంకేమైనా ఉన్నాయా? అవన్నీ డ్రగ్స్ రిలేటెడ్, అవన్నీ గంజాయి రిలేటెడ్, అన్నీ ఇక ఎక్స్ట్రా అన్నీ ఉంటాయి. అవి ఇలాంటి రియల్ హీరోలను తీసుకోపోయి ఈరోజు తెలంగాణ సభ్య సమాజానికి ఆయన మాటలు వినమంటే ఎవరు వింటారు? ఆయన మీద SC ST అట్రాసిటీ కేసు అయింది.